ఆరోగ్యాభిలాషులందరికీ శుభోదయం. నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం గోముఖాసనము అలాగే జనరల్ ఎక్సర్సైజ్లో మనకు పెద్దవాళ్లకు 50-60 ఇయర్స్ వాళ్ళు కానీ 30 ఇయర్స్ వాళ్ళు కానీ మనకి చేతులు దగ్గర బాగా ఫ్యాట్గా ఉంటుంది. ఆ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలనేది ఈరోజు తెలుసుకుందాం. చేతుల పైన అంటే భుజాలకి మోచేతికి మధ్యలో మన చేతులు ఫ్యాట్గా ఉంటాయి. అవి ఎలా తగ్గించుకోవాలనేది ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు అవి జనరల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 అంతే, 2 తిప్పండి, 4, 5, 6, 7 తలని స్ట్రైట్గా ఉంచండి, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇలా మనం రోజుకి మంచి కూర్చోండి. మనం పెంచుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు మనం ఆ చేతులకి ఉన్న దగ్గర ఫ్యాట్గా ఉంటే ఆ ఫ్యాట్ ఎలా కంట్రోల్ కావాలనేది మనం ఒక గోముఖాసనంలో చూద్దాం. ఒకళ్ళు పద్మాసనం వేయండి. పద్మాసనం, నువ్వేం గోముఖాసనం వేసేయి. ఇప్పుడు చేతుల్ని అలా పెట్టేసేయమ్మా. పావుని పద్మాసనంలో గోముఖాసనం చెయ్యి. అట్లా కూర్చో, అట్లే కూర్చో. అన్న పెట్టినట్టు పెట్టేసేయి. అది అట్లా. మనం ఈ గోముఖాసనాన్ని పద్మాసనంలో చేయొచ్చు, లేదా మామూలుగా కూర్చొని చేయొచ్చు, కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. ఇలా మనం చేతిని అలా పట్టుకోవడం వల్ల, అలా వెనక 2 చేతులు ఆనలేదనుకోండి, ఆనకపోతే మన 2 చేతులు అందకపోతే ఒక టవల్ లాంటిది తీసుకొని ఇలాగా 2 చేతులు అందలేదనుకోండి, ఒక కర్చీఫ్ కానీ కండవ కానీ అలా పట్టి రోజుకి మనం టైమింగ్ పెంచుకోవాలి. ఇది గోముఖాసనం. పద్మాసనంలో కుర్చీలో కూర్చొనైనా చేసుకోవచ్చు. మనకి మోచేతికి పై భాగం వరకు ఎవరికైతే ఫ్యాట్గా ఉంటుందో ఈ ఆసనం ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే చెయ్యి మార్చుకోండి ఆపోజిట్ సైడ్. అలాగా మోచేయి ఆకాశాన్ని చూస్తుంది. మన స్ట్రైట్గా కూర్చున్నాము. కాలు కొద్దిగా స్ట్రైట్, రైట్, అట్లా చేసేసుకోండి. దీనివలన మనకు ఆ చేతులకు ఉన్నటువంటి ఫ్యాటు చాలా బాగా తగ్గుతుంది. ఉండగలిగినంతసేపు ఉండాలి. ఉండలేనప్పుడు మనకి రోజుకి టైమింగ్ పెంచుకోవాలి. ఆసన స్థితిలో మనం పెంచుకోవాలని చెప్పుకుంటున్నాం. అంటే ఇవి ఎందుకు అంటే చెప్తున్నామంటే, వచ్చేసేయండి, సుఖాసనంలోకి వచ్చేసేయండి. ఇప్పుడు మెడిటేషన్ లాగా కూర్చోండి. అట్లా కూర్చోండి. ఇప్పుడు మనకి వెనకటి రోజులలో మనకు ఈ రోకళ్ళు దంచడము, అలాగే బావిలో నీళ్లు చేదడం ఇలానే ఉండేది. అలాగే మనం బట్టలు కూడా బాగా చేసేది. ఇప్పుడు అన్ని వాషింగ్ మిషన్లు అన్నీ వచ్చేసి కరెంట్ వచ్చిన తర్వాత అసలు వ్యాయామం అనేది ఆడవాళ్ళకు లేకపోవడం వలన ఆ చేతుల భాగాలలో ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తుంది. కావున మనం అటు పని చేయకుండా ఇటు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ యొక్క ఆసనాల ద్వారా, జనరల్ ఎక్సర్సైజ్ ద్వారా మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సాధకులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ.